మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుని ప్రార్థనతో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ను మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్ ద్వారా మా సహోదరుల ద్వారా తండ్రి, మా జీవితానికి కావలసినటువంటి మా జీవితంలో మేము మీ ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నడుచుకోవలసినటువంటి ఎన్నో గొప్ప సంగతులు మీరు మాకు తెలియజేస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆ ప్రతి మాట కూడా మేము ఉన్నప్పుడు మా జీవితంలో మేము ఎలా ఉంటున్నాము అనేటువంటి ప్రతి పరిస్థితిని కూడా స్వపరిశీలన చేసుకుంటూ తండ్రి, వాక్యానికి తండ్రి అనుగుణంగా వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము మీ ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మీరు ఆశించినటువంటి విధంగా క్రీస్తు యొక్క స్వరూపమును కలిగి ఉండేటువంటి విధంగాను తండ్రి మమ్మల్ని మేము మార్చుకోవడానికి సరిచేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి, మీ యొక్క ఆత్మ సహాయం దయచేసి అటు మనసును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి, చెప్పబోయేటువంటి మా సహోదరునికి అలాగే మాకును కూడా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించండి. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా రానై ఉన్నటువంటి వారు సకాలంలో రావడానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి, వాక్యాన్ని బోధించేటువంటి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. సమస్తమును వారికి సమకూడి జరిగించి మరింతగా రాబోయేటువంటి కాలంలో గొప్ప జ్ఞానాన్ని కలిగి అనేక మందిని మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు రాజ్యంలోనికి నడిపించడానికి మంచి ఒక ముఖ్యమైనటువంటి వారధులుగా పంచడానికి సమస్తమును వారికి సమకూడి జరిగించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, ఏ విధమైనటువంటి టెక్నికల్ ఇష్యూ లేకుండా తండ్రి క్రమముగా జరగడానికి మీ కృపను అనుగ్రహించండి. ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ అంతటి ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెందాలని ఆరోపిస్తూ ఈ యొక్క ప్రార్థన మనము మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మొదటి గీతముగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు, అలాగే రెండవ గీతముగా సహోదరులు శివ గారు పాడి దేవుని నామమును గణపరచవలసిందిగా, కీర్తించవలసిందిగా, కొనియాడవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు ఈ ఉదయకాలంలో చేరువచ్చిన సోదరి సహోదరులందరికీ నా వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు రవి గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. మొదటిగా 140వ కీర్తన మనం పాడుకుందాం. మానవుడ కారణ జన్ముడు అనే జన్మకు కారణం ఉన్నదన్న కీర్తనతో మనం దేవుని కనపరుచుకుందాం. మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు
కాయలెందు బ్రదర్ మీ వాయిస్ వినిపించట్లేదు. నని గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకు, గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకు, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రి ఎందుకు, పగలు ఎందుకు, సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు, రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చెయ్యాలని. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చెయ్యాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సహోదరులందరికీ వందనాలు. క్రీస్తు నామమున కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రవి గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధించేదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా, ఆనందగానము మనసారా చేయుచు, ఆనందగానము మనసారా చేయుచు, అనుదినం కీర్తింతుము రాజును, అనుదినం కీర్తింతుము రాజును. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా, అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు, అక్షయనాథుడు
అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు ఆద్యంతరహితుడు అదృశ్యరూపుడు ఆద్యంతరహితుడు అదృశ్యరూపుడు అమరుడయున్నవాడు మన దేవుడు అమరుడయున్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సత్యస్వరూపి సర్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు సత్యస్వరూపి సర్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే మహిమాన్వితుడు మనకును తండ్రియే పరమందు ఆసీనుడు పూజార్హుడు పరమందు ఆసీనుడు పూజార్హుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవుల నిడు జ్యోతిర్మయుడై సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవుల నిడు జ్యోతిర్మయుడై భువియందు కృపజూపు కరుణా సంపన్నుడు భువియందు కృపజూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు యుగములకు కర్తయై శ్రీమంతుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము రారాజును అనుదినం కీర్తింతుము రారాజును ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప గాత్రముల ద్వారా దేవుని నామమును గణపరిచినటువంటి, కీర్తించి కొనియాడినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాను.
ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము చాలా పెద్ద అధ్యాయము కాబట్టి వాక్య పఠన భాగం లేకుండా కూడా ఇది పెద్ద అధ్యాయం కాబట్టి సహోదరులకి సమయం అంతా కూడా ఇచ్చేస్తున్నామండి. ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ సహోదరులు సంతోష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. చక్కని సదావకాశం దయచేసినటువంటి ఆ మహోన్నతుడైన దేవునికి ఈ యొక్క ఉదయకాల సమయంలో వినలేని స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ ఉదయకాలపు లేఖనం ఏం చెప్పుచున్నది అనేటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్లో కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడాను ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. మనం ఒకటి గమనించినట్లయితే సుమారు ఈ యొక్క అధ్యాయంలో 58 వచనాలు ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. చాలా పెద్ద అధ్యాయము. మీకు ఒకవేళ సమ్మతమైనట్లయితే నేను ఈ యొక్క 58 అధ్యాయాలను ఎంత టైం పడితే అంత టైంలో నేను ముగిస్తాను. లేదు అంటే 2 ప్రసంగాలు వినాలనుకుంటే నాకు ఇచ్చినటువంటి సమయంలో ఎన్ని అధ్యాయాలు అయితే బోధించగలను అన్ని అధ్యాయాలు బోధించి మిగిలిపోయినటువంటి భాగాన్ని రేపు నేను బోధించాలనుకుంటున్నాను. మీ యొక్క ఉద్దేశం తెలియచేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. మీ యొక్క ఉద్దేశాన్ని నాకు తెలియజేసినట్లయితే దాని అనుసరించి మనం ముందుకు కొనసాగుదాం. 6 గంటల వరకు అయిపోదా బ్రదర్? ఇది ప్రయత్నం చేస్తానండి. చేయండి. ఒకవేళ తీసుకుంటే ఇంకో 10 నిమిషాలు అటు ఇటు తీసుకోండి. ఓకే అండి. ఓకే ఓకే ఓకే, సరే. మనం ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. మొదటగా మనం ఈ యొక్క అధ్యాయం యొక్క భావాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క అధ్యాయం యొక్క థీమ్ లేదంటే భావం ఏంటంటే మన యొక్క బలం మీద కాదు కానీ మన యొక్క బలము మీద కాదు కానీ సజీవుడైన దేవునిపై విశ్వాసముతో ఎంత పెద్ద సమస్యలనైనా ఎదుర్కోవాలి. ఈ యొక్క అధ్యాయం యొక్క భావం ఏంటంటే ఈ అధ్యాయం అంతా మాట్లాడేటువంటి విషయం ఏంటంటే మన యొక్క బలం మీద కాదు కానీ సజీవుడైన దేవునిపై విశ్వాసంతో ఎంత పెద్ద సమస్యలైనా మనం ఎదుర్కొనే వారంగా ఉండాలి అని ఈ యొక్క అధ్యాయం మనందరికీ కూడాను ఒక మంచి పాఠాన్ని ఈరోజు నేర్పిస్తుంది. అందుకుగాను మనం ఈ యొక్క అధ్యాయాన్ని మనం విభజిద్దాం. ఈ యొక్క అధ్యాయాన్ని మనం విభజించినట్లయితే 1 నుండి 3 వచనాలు 1 నుండి 3 వచనాల్లో ఇక్కడ ఒక 2 సైన్యములు ఎదురెదురుగా వస్తాయి యుద్ధానికి. 2 సైన్యములు. 4 నుండి 7 వచనాలు గొల్యాతు యొక్క పరిచయం. 4 నుండి 7 వచనాలు గొల్యాతు యొక్క పరిచయం. 8 నుండి 11 వచనాలు గొల్యాతు యొక్క సవాలు. 8 నుండి 11 వచనములలో గొల్యాతు యొక్క సవాలు. 12 నుండి 15 వచనాలు దావీదు గారి యొక్క కుటుంబం. 12 నుండి 15 వచనాలు దావీదు గారి యొక్క కుటుంబం.
16 నుండి 23 వచనాలు దావీదు గారు శిబిరానికి వచ్చుట. 16 నుండి 23 వచనాలు దావీదు గారు శిబిరానికి వచ్చుట. 24 నుండి 27 వచనాలు దావీదు గారి యొక్క స్పందన. 24 నుండి 27 వచనాలు దావీదు గారి యొక్క స్పందన. 28 నుండి 30 వచనాలు ఎలియాబు యొక్క విమర్శ. 28 నుండి 30 వచనాలు ఏలియాబు యొక్క విమర్శ. 31 నుండి 37 వచనాలు 31 నుండి 37 వచనాలు దావీదు గారు రాజైన సౌలుతోటి మాట్లాడుట. 31 నుండి 37 వచనాలు రాజైన దావీదు గారు సౌలుతోటి మాట్లాడుట. 38 నుండి 40 వచనాలు సౌలు యొక్క కవచం. 38 నుండి 40 వచనాలు సౌలు యొక్క కవచం. 41 నుండి 47 వచనాలు 41 నుంచి 47 వచనాలు దావీదు గొలియాతును ఎదుర్కోవటం. 41 నుంచి 47 వచనాలు దావీదు గొలియాతును ఎదుర్కోవటం. 48 నుండి 51 వచనం వరకు 48 నుండి 51 వచనం వరకు గొలియాతు యొక్క ఓటమి. 48 నుండి 51 వచనం వరకు గొలియాతు యొక్క ఓటమి. 52 నుండి 54 వచనాలు 52 నుండి 54 వచనాలు ఇశ్రాయేలు యొక్క విజయం. ఇశ్రాయేలు యొక్క విజయం 52 నుండి 54 వచనాలు. 55 నుండి 58 వచనాలు సౌలు దావీదును అడుగుట. 55 నుండి 58 వచనాలు రాజైనటువంటి సౌలు గారు దావీదుని అడుగుట. ఈ విధంగా మనం ఈ యొక్క అధ్యాయాన్ని అంతటిని కూడా మనం కొన్ని భాగాలుగా విభజించాము. మనము ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడాను మనం విభజించినటువంటి భాగాల ప్రకారంగా వివరించుకుంటూ ముందు కొనసాగుతాం. మరొకసారి ఈ యొక్క అధ్యాయం యొక్క భావము లేదంటే థీమ్ ఏంటంటే మన యొక్క బలము మీద కాదు, కానీ సజీవుడైన దేవునిపై విశ్వాసంతో ఎంత పెద్ద సమస్యలనైనా మనం ఎదుర్కొనే వారంగా ఉండాలి. ఆ యొక్క గొప్ప పాఠాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క అధ్యాయం మనకు నేర్పించబోతుంది. ప్రధానంగా ఈ యొక్క 17వ అధ్యాయం అంతా కూడాను దావీదు గారు అదేవిధంగా గొలియాతు యొక్క కథ గురించి మాట్లాడుతుంది. దావీదు మరియు గొలియాతు యొక్క కథ గురించి ఇక్కడ మనకి ఈ యొక్క అధ్యాయంలో రెండు వైపులా రెండు దృక్పథాలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే, ఒకటేమో ఇశ్రాయేలీలు అందరూ కూడాను గొలియాతును చూసి భయపడ్డారు. ఇశ్రాయేలీలు అంటే ఒక మనిషికి కాదు, ఒక కుటుంబం కాదు, లేదంటే ఒక ఊరు మాత్రమే కాదు. ఇశ్రాయేలీలు అంటే ఒక గొప్ప రాజ్యము, దేవుని పిల్లలు, దేవుని సొత్తైన జనాంగము. ఇక్కడ గొలియాతును చూసి ఒక దేశం అంతా భయపడుతుంది. ఇంకో పక్క ఒక చిన్న కుర్రవాడు దావీదు గారు, ఆయనేమో దేవుణ్ణి చూసి గొలియాతును చాలా చిన్నవాడిగా చూస్తున్నాడు. రాజ్యమంతా ఏమో గొలియాతును చూసి భయపడుతుంటే, చాలా పెద్దవాడిగా గొలియాతుని భావిస్తుంటే, కానీ చాలా చిన్నవాడు ఒక్కడే, అతనేమో దేవుణ్ణి చూసి గొలియాతును చాలా చిన్నవాడిగా చూస్తున్నాడు దావీదు. ఈ యొక్క అధ్యాయానికి మూల వచనం ఏంటంటే 17వ అధ్యాయము 45వ వచనమే మూల వచనం. ఇక్కడ ఆ వచనం ఏంటంటే, నీవు ఖడ్గముతోనూ ఈటతోనూ డాలుతోనూ నా మీదకు వచ్చుచున్నావు, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల
దేవుడైన సైన్యములకి అధిపతి అయిన యెహోవా నామమున వచ్చుచున్నాను. ఇదే ఇక్కడ మూలవచనంగా మనం పరిగణిస్తున్నాం. అయితే మనం ఒక్కొక్క వచన ప్రకారం మనం ముందు కొనసాగినట్లయితే మొదటిగా 1 నుంచి 3 వచనాలు. ఇక్కడ ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి సైన్యాన్ని కూడగట్టుకొని వచ్చారు. ఇక్కడ 2 సైన్యాలు కూడా కొండలకు ఎదురెదురుగా నిల్చొని ఉన్నాయి. ఇక్కడ దీనిలోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు మన ముందే నిలబడి ఉంటాయి. గమనించాలి ప్రియ సహోదరులారా. ఇక్కడ ఏ విధంగా అయితే అనుకోని విధంగా ఇశ్రాయేలీల ఎదుట ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధపడి ఉన్నారో, అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కానివ్వండి, లేదంటే మన యొక్క బాహ్య జీవితంలో కానివ్వండి, లేదంటే వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, కొన్నిసార్లు సమస్యలు మన ముందే నిలబడి ఉంటాయి. అయితే మనం వాటిని ఎలా ఎదుర్కొంటాము, అది ప్రశ్న. మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి? అవి ఏమని అడుగుతాయంటే, ఇప్పుడు నన్ను నీవు ఎలా ఎదుర్కొంటావు? మనకు వచ్చినటువంటి సమస్యలు మనల్ని అడుగుతాయి. కానీ సమస్య ఎంత పెద్దదో కంటే మనతో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు అనేదే ముఖ్యం. ఆ సమస్య మనల్ని ప్రశ్నిస్తుంది, నువ్వు నన్ను ఎలా సాల్వ్ చేసుకుంటావు, నువ్వు నన్ను ఎలా ఎదుర్కోపోతున్నావని. అలాంటి సమయంలో ఆ సమస్య ఎంతో పెద్దది. ఎంత పెద్దదో, నాకు వచ్చిన సమస్యలు ఎవ్వరికి రావు, నాకు వచ్చిన సమస్యలు మీకు వస్తే మీరు తట్టుకోలేరు అని మనం ఇతరులకి చెప్పేవారంగా ఉంటాం మన సమస్యలను గురించి. కానీ అలాంటి సమస్యలు మనకు తలెత్తినప్పుడు మనం వాటిని చూసి అవి చాలా పెద్ద సమస్యలుగా వాటిని పరిగణించుట కంటే, మనతో ఉన్న దేవుడు మనకు వచ్చినటువంటి సమస్యల కంటే గొప్పవాడు అనేటువంటి దృక్పథంతో మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు సైన్యానికి అది లేదు. ఇకపోతే 4 నుండి 7 వచనాలు మనం గమనించినట్లయితే, ఇక్కడ గొల్లియాతుని గురించినటువంటి పరిచయం జరుగుతుంది. ఇక్కడ ఫిలిష్తీయుల సైన్యంలో గొల్లియాతు అనే ఒక గొప్ప వీరుడు ఉన్నాడు. తన యొక్క గొప్పతనం ఏంటంటే, చాలా ఎత్తుగా ఉంటాడు, మంచి బలమైన కవచం ధరిస్తాడు, తలపైన ఒక మంచి రక్షణ కవచం ఉంటుంది, కాళ్ళకు కవచాలు ఉంటాయి, పెద్ద ఈట ఉంటుంది, భారీ అయినటువంటి ఆయుధాలు తను కలిగి ఉన్నాడు. ఆజానుభావుడు. అతను ఈ రూపం చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనసులో భయం కలిగే విధంగా తన యొక్క రూపం ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, గొలియాతు తన యొక్క బాహ్య బలం మీద ఆధారపడ్డాడు. అదేవిధంగా ఇశ్రాయేలీలు కూడా తన యొక్క బాహ్య రూపాన్ని చూసి భయపడ్డారు. గమనించాలి సహోదరులరా, బాహ్యము అంటే మన యొక్క కళ్ళకు మాత్రమే కనిపించేది. కానీ ఇక్కడ దావీద్ గారి విషయానికి వస్తే, తన యొక్క కళ్ళకు కనిపించే దాన్ని చూసి ఆయన భయపడట్లేదు. దేన్ని చూసి ధైర్యపడుతున్నాడో తెలుసా? నా కళ్ళకు కనిపించేటువంటి ఈ యొక్క బాహ్య రూపం కంటే నా దేవుడు ఎంతో గొప్పవాడు. నా యొక్క జీవితంలో నేను అనుభవించేటువంటి బాధల కంటే, నాకు వచ్చినటువంటి ఈ యొక్క సమస్య కంటే, నన్ను సృష్టించిన వాడు, ఈ లోకం సృష్టించిన వాడు, నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్య కంటే గొప్పవాడు. దానిని చిటికిలో సాల్వ్ చేయగల శక్తివంతుడు.
ఇక్కడ ఇశ్రాయేలు అందరూ ఈ యొక్క గొలియాతు యొక్క బాహ్య రూపం చూసి భయపడుతున్నారు. గొలియాతు కూడా తన యొక్క బాహ్య బలం మీదే ఆధారపడ్డాడు. కానీ దావీదు గారు అలా చేయలేదు. ఇక్కడ దావీదు గారు తాను నమ్ముకున్నటువంటి దేవుని మీద ఆధారపడి ధైర్యంతో ముందుకు కొనసాగాడు. సహోదరులారా, మనం కూడాను అదే విధంగా దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసంతో మనకు వచ్చినటువంటి సమస్యలను ఎదుర్కొనే వారంగా ఉండాలి. ఇక 8 నుండి 11 వచనాలు మనం గమనించినట్లయితే గొలియాతు ఇక్కడ ఇశ్రాయేలులకు సవాలు విసురుతున్నాడు. ఏంటంటే, మీరు ఒక మనిషిని ఎన్నుకోండి, అతను నా దగ్గరకు పంపించండి. నేను ఓడిపోతే మా రాజ్యం మీకు లొంగిపోద్ది. మీరు ఓడిపోతే మీ ఇశ్రాయేలీయులందరూ కూడా నాకు లొంగిపోవాలి. తన యొక్క ఉద్దేశం ఏంటి? నాకంటే బలవంతుడు ఎవ్వడు లేడు, నన్ను కొట్టేవాడు లేడు, నన్ను ఎదిరించేవాడు లేడు అనేదే ఇక్కడ ఆజానుభావుడైనటువంటి గొలియాతు యొక్క ఉద్దేశం. ఆ విధంగా ఆయన భావించి దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క సొత్తైన జనాంగాన్ని అంతటిని కూడాను ఆ గొలియాతు ఎంతగానో అవమానిస్తున్నాడు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి సవాలు విసిరాడుతున్నాడు. దగ్గర 40 రోజులు. 17వ అధ్యాయం 16వ వచనంలో దాన్ని మనం కనుగొంటాము. గొలియాతు 40 రోజుల పాటు ఇశ్రాయేలులను సవాలు చేశాడు. ఉదయం రావటం, హేళనగా మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, ఎటకారంగా మాట్లాడటం, సవాలు వదిలేసి వెళ్ళిపోవటం. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క జీవితంలో సమస్యలు ఒక్కరోజు మాత్రమే రావు, పదే వస్తూ ఉంటాయి. అవి కొన్ని రోజుల వరకు కానీ, వారాల వరకు కానీ, నెలల వరకు కానీ, కొన్నిసార్లు సంవత్సరాల వరకు కానీ ఆ యొక్క సమస్యలు మనల్ని భయపెట్టవచ్చు, ఆ యొక్క సమస్యలు మనలను బాధ పెట్టవచ్చు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్య ఎక్కువ కాలం ఉందని, సమస్య మన యొక్క జీవితంలో ఎక్కువ కాలం ఉందంటే, సమస్య మనల్ని ఎక్కువగా భయపెడుతుందంటే అది గొప్పదనో అది పెద్దదనో కాదు అర్థం. ఇక్కడ దేవుని కంటే అది ఘనమైనదని కాదు అర్థం. ఇక్కడ దేవుని కంటే అది గొప్పదని కాదు అర్థం. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఎంతగానో గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక 12 నుండి 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే దావీదు గారి యొక్క పరిస్థితి 12 నుండి 15 వచనాలు. ఇక్కడ దావీదు గారు యెషై యొక్క చిన్న కుమారుడు. తన యొక్క పని ఏంటి? గొర్రెలను కాయటం. ఇంతకు ముందు వచనంలోనే మనం తెలుసుకున్నాము, అంతకు ముందుగానే ఆయన అభిషేకింపబడ్డాడు సమూయేలు గారి ద్వారా అని. ఆయన యొక్క వృత్తి ఏంటి? గొర్రెలు కాయటం. తను కలిగినటువంటి 7 అన్నదమ్ములు యుద్ధానికి వెళ్తారు. ఆయన మాత్రం గొర్రెలు కాసుకుంటూ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇంట్లో ఉండడు, లేదంటే రాజు దగ్గర పనిచేయడు. అడవుల్లో, చెట్లలో వాటి ఎమ్మటి తిరుగుతూ గొర్రెల యొక్క సంరక్షణ చూసుకుంటూ ఉంటాడు. ఆయన పనే గొర్రెలను కాపాడటం. ఇక్కడ దీంట్లో మనం నేర్చుకోవాల్సిన బోధ ఏంటంటే, దేవుడు దావీదును పెద్ద యుద్ధానికి సిద్ధం చేస్తున్నప్పుడు చిన్న బాధ్యతలలో నమ్మకంగా ఎలా ఉండాలో దేవుడు దావీదు గారికి నేర్పించాడు. దేవుడే నేర్పించాడు. ఇప్పుడు పెద్ద యుద్ధంలో పాల్గొనడానికి దావీదు గారు ఉన్నారు. దానికంటే ముందు దేవునికి అంతా తెలుసు కాబట్టి, దేవుడు భవిష్యత్తును ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దావీదు తను చేసేటువంటి చిన్న పనిలో ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలో దేవుడు ఆయనకి చాలా క్లియర్గా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఇప్పుడు చేసేటువంటి పని చాలా చిన్నది కావచ్చు,
మనం చేసేటువంటి సేవ చిన్నది కావచ్చు, మనం కలిగినటువంటి విశ్వాసులు చాలా కొద్దివారే కావచ్చు, కానీ కొద్దిగులో చిన్న దాంట్లో మనం కానీ నమ్మకంగా ఉండటం అనేది నేర్చుకున్నట్లయితే, నిజాయితీగా ఉండటం అనేది నేర్చుకున్నట్లయితే, బాధ్యతతో కూడినటువంటి ప్రవర్తన కలిగి ఉండటం నేర్చుకున్నట్లయితే, దేవుడు మనల్ని పెద్ద వాటి మీద నాయకుడిగా ఉంచుతాడు అనేటువంటి విషయాన్ని మనం మన యొక్క హృదయంలో గుర్తుంచుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉన్నది. అదే విషయాన్ని మనం ఇక్కడ దావీదు గారి యొక్క జీవితం నుండి గమనించవచ్చు. ఇక తదుపరిగా 16 నుండి 23 వచనాలు మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ దావీదు గారు శిబిరానికి వస్తాడు. ఇక్కడ యెషయా గారు దావీదు గారితో ఏ విధంగా అంటారంటే, దావీదు, నీవు వెళ్ళి నీ అన్నల సంగతి తెలుసుకొని రా, వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అని వెళ్ళి తెలుసుకొని రా అని చెప్తూ ఉంటారు. అప్పుడు దావీదు గారు సైన్యం దగ్గరకు వస్తారు. అదే సమయంలో గొలియాతు ఏం చేస్తున్నాడు? ఉదయం సాయంత్రం వచ్చేసి వీళ్ళని అవమానించటం, హేళన చేయటం, సభలు వదిలి వెళ్ళిపోవటం అలా చేస్తాడు కదా. అదే విధంగా దావీదు ఆ శిబిరం దగ్గరికి వెళ్ళే టయానికి గొలియాతు మళ్ళీ వచ్చి సవాల్ చేశాడు. ఇప్పుడు దావీదు గారు ఆ గొలియాతు చేసినటువంటి ప్రతి విధమైన సవాలును ఈయన విన్నాడు. ఇప్పుడు 24 నుండి 27 వచనాలను చూసినట్లయితే దావీదు గారు ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే, ఇశ్రాయేలీలు అందరూ కూడా గొలియాతును చూసి పారిపోతున్నారు, కానీ దావీదు ఆశ్చర్యపోతున్నాడు దావీదు. ఎందుకు? ఇదేంటి, మనం అందరం కూడాను దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి జనాంగం. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు సజీవుడైన దేవుని సైన్యంలో నిందించుటకు ఇతడెవడు? అసలు ఎంత ఏ పార్టీ వాడు? మనమేమో సైన్యములకు అధిపతి అయిన యెహోవాని కలిగి ఉన్నాము, మీరు పారిపోవటం ఏంటి? ఆఫ్టర్ ఆల్ సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు వచ్చి మిమ్మల్ని బెదిరించడం ఏంటి? మిమ్మల్ని భయపెట్టడం ఏంటి? వాడిని చూసి మీరు పారిపోవటం ఏంటి అని దావీదు గారు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఇక్కడ దావీదు గారి యొక్క దృష్టి చాలా భిన్నంగా ఉంది. ఆయన ఆలోచించే విధానం చాలా భిన్నంగా ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు అందరూ ఏమని ఆలోచిస్తున్నారు? అతను ఎంతో పెద్దవాడు, ఎంతో ఆజానుభావుడు, ఎంతో బలవంతుడు, ఎంతో గొప్పవాడు అని ఇశ్రాయేలు అందరూ ఆలోచిస్తుంటే, దావీదు గారు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? అసలు దేవుని ఎదుట వీడు ఎంతవాడు, అసలు దేవుని ముందు అసలు ఎంతవాడు ఈ గొలియాతు అని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి బోధ ఏంటంటే, మన యొక్క హృదయంలో కలిగేటువంటి భయం ఉంది చూశారు, ఆ భయం మనకు కలిగేటువంటి సమస్యలను, అది చిన్నదైనా కానీ ఆ భయం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఆ భయం ఏం చేస్తుందంటే ఆ సమస్యను ఎంతో పెద్దదానిగా చిత్రీకరిస్తుంది మనకి. కానీ సహోదరులారా, మన యొక్క హృదయంలో మనం కానీ విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఆ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? మనం కలిగి ఉన్న దేవుణ్ణి ఎంతో పెద్దగా చూపిస్తూ ఉంటుంది ఆ విశ్వాసం. భయమేమో సమస్యని పెద్దగా చూపిస్తే, విశ్వాసమేమో దేవుణ్ణి ఎంతో గొప్పగాను ఎంతో పెద్దగాను చూపిస్తుంది. ఇప్పుడు గమనించాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నీకు సమస్య పెద్దగా కనిపిస్తుందంటే నీ యొక్క హృదయంలో భయం ఉందని. అదేవిధంగా నీ యొక్క హృదయంలో విశ్వాసం లేదు కాబట్టి దేవుడు చిన్నగా కనిపిస్తున్నాడు, నీ యొక్క భయం, నీ యొక్క సమస్య పెద్దగా కనిపిస్తుంది. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ఇటువంటి చేదు అనుభవాలు కలిగినప్పుడు, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనకి సమస్య పెద్దగా కనిపిస్తుందా, లేదంటే దేవుడు పెద్దగా కనిపిస్తున్నాడా?
ఇక 28 నుంచి 30 వచనాలు మనం పరిశీలించినట్లయితే ఏలీయాబు దావీదును తప్పుపడతాడు. పెద్దన్న యెషయా గారి యొక్క పెద్ద కుమారుడు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నప్పుడు అతని అన్న ఏలీయాబు కోపంతో నీవెందుకు ఇక్కడికి వచ్చావు అని ఆయన విమర్శిస్తాడు. ఇక్కడ ఈయన దావీదు గారిని చాలా తప్పుగా అర్థం చేసుకుంటాడు. దావీదు గారు ఏం చేశారు అప్పుడు? తన అన్నతో గొడవ పడ్డా? గొడవ పడలేదు, ఏమనలేదు. అక్కడ నుండి వెళ్ళిపోయి మళ్ళీ అదే విషయం గురించి మాట్లాడతాడు. వాళ్ళ అన్న వచ్చి ఆయన విమర్శించినప్పుడు వాళ్ళ అన్నతో గొడవ పెట్టుకోలేదు. ఆయన సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి అదే విషయం గురించి ఆలోచిస్తూ అదే విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ బోధ ఏంటంటే దేవుడు ఇచ్చిన పని చేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? మన కుటుంబ సభ్యులు, మన యొక్క స్నేహితులు, మన చుట్టూ ఉన్నవారు మనల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళందరి దృష్టికి మనం చాలా తప్పుడు విధానంలో కనిపించే వారంగా మనం ఉంటాం. దేవుడు మన ద్వారా కార్యం చేయాలన్నప్పుడు, దేవుడు మన ద్వారా సేవా పరిచయను కొనసాగించాలనుకున్నప్పుడు, దేవుడు మన ద్వారా అనేకమైనటువంటి ఆత్మలను లోకంలో నుండి పాపంలో నుండి రక్షించాలనుకున్నప్పుడు అటువంటి సమయంలో మన కుటుంబ సభ్యుల దృష్టికి, మన స్నేహితుల దృష్టికి, మన చుట్టూ ఉన్న వారి దృష్టికి మనం చాలా తప్పుగా కనిపిస్తాం. పని పాట లేకుండా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంట్లో భార్య బిడ్డలను పట్టించుకోకుండా ప్రార్థన అని ఊరు తిరుగుతున్నాడు. ఇంట్లో సంపాదన గురించి, కుటుంబం యొక్క పోషణ గురించి ఆలోచించకుండా దేవుడు అని పుస్తకాలు ముందేసుకొని 24 గంటలు ప్రార్థన అని తిరుగుతాడు అని మనల్ని చాలా విమర్శిస్తారు. ఈ విధంగా దేవుని యొక్క పనిలో మనం అత్యుత్సాహంతో దేవుని యొక్క పని మీద ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారందరూ మనల్ని విమర్శిస్తారు. కానీ ఇప్పుడు సహోదరులారా, ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అస్సలకి లేదు. నువ్వు సమాధానం చెప్పాలంటే దేవునికే చెప్పుకోవాలి. నిన్ను ప్రశ్నించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకానొక రోజు నువ్వు ఉన్నటువంటి స్థితి, నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతి ఈనాడు నిన్ను ప్రశ్నించేటువంటి ప్రతి నీ కుటుంబ సభ్యునికి, ప్రతి నీ స్నేహితుడికి, ప్రతి నీ చుట్టూ ఉంటూ నిన్ను విమర్శించేటువంటి ప్రతి మనుషునికి ఆ రోజు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానాన్ని దేవుడే దయచేస్తాడు. ఈ రోజు నువ్వు ఆ యొక్క విమర్శలకు, ఆ యొక్క మాటలకు లొంగిపోయి మనస్తాపానికి చెంది దేవుని యొక్క పనిని ఆపేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకు. అది దేవునికి అవమానం. ఇక 31 నుంచి 37 వచనాలు మనం పరిశీలించినట్లయితే దావీదు గారు సౌలు ముందు నిలబడతారు. ఇక్కడ దావీదు గారు సౌలుతో ఈ విధంగా అంటారు, ఏమనంటే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి హృదయమును భయపడనీయొద్దు. వాణ్ణి చూసి భయపడేది ఏంటి? మనం తన యొక్క ఆకారాన్ని చూసి మనం భయపడాలా? అస్సలు భయపడొద్దు అని చెప్తాడు. వెంటనే దావీదు గారు తన యొక్క గత అనుభవాన్ని మొత్తాన్ని సౌలు గారికి తెలియజేస్తారు. ఆ యొక్క అనుభవాలు ఏంటంటే, దావీదు గారు గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చిద్ది, దాన్ని చంపేస్తాడు. ఒక ఎలుగుబంటి వచ్చిద్ది, దాన్ని చంపేస్తాడు. దావీదు వాటిని ఎదుర్కొని తన గొర్రెలని కాపాడతాడు. ఆ సింహం కంటే ఎలుగుబంటి కంటే గొప్పవాడా, దానికంటే బలవంతుడా, దానికంటే క్రూరుడా అన్న విధంగా సౌలు గారికి వివరిస్తాడు అంతా. ఆ యొక్క కాన్వర్జేషన్ లో దావీదు గారు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, సింహము చేతిలో నుండి, ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను తప్పించిన నా దేవుడైన యెహోవా ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను తప్పించడా? ఖచ్చితంగా తప్పిస్తాడు. అంత క్రూర జంతువుల యొద్ద నుండే నా దేవుడైన యెహోవా నన్ను తప్పించాడు. మరి ఈ ఫిలిష్తీయుడు ఎంత? ఖచ్చితంగా నన్ను తప్పిస్తాడు, నాకు విజయాన్ని కలుగు చేస్తాడు
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గతంలో దేవుడు చేసిన కార్యములను మనం గుర్తు చేసుకోవాలి. వాటిని గుర్తు చేసుకోవడం ప్రస్తుత విశ్వాసాన్ని బలపరుచుకోవటం. వాటిని గుర్తు చేసుకోవడం ద్వారా ప్రస్తుతం మన యొక్క విశ్వాసం అనేది ఇంకా బలపడుతూ ఉంటుంది. నువ్వు గుర్తు తెచ్చుకో, నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో, దేవుడు నిన్ను కాపాడా, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చాడా, దేవుడు కష్టకాలంలో నీకు సహాయం చేశాడా, దేవుడు ప్రమాదం నుండి నిన్ను విడిపించాడా. ఏదో ఒక విషయం మనకు గుర్తుకు వస్తుంది. ఏదో ఒక సందర్భంలో దేవుని యొక్క సహాయాన్ని మనం అందరం కూడా నువ్వు పొందుకున్న వారమే. అయితే ఈరోజు నీకు సమస్య వచ్చినప్పుడు అదే దేవుడు ఇప్పుడు కూడా నీతో ఉన్నాడు. నువ్వు గమనించు. ఆ రోజు నిన్ను పైకి లేపిన దేవుడు, ఆ రోజు నిన్ను కాపాడిన దేవుడు, ఆ రోజు నీ ప్రార్థనకి బదులిచ్చిన దేవుడు, ఆ రోజు నీ కష్టకాలంలో నీకు సహాయం చేసిన దేవుడు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అదే దేవుడు ఇప్పుడు నీకు తోడై ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు. నీకు ఆయన యొక్క సహాయం దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని ఈరోజు నువ్వు గుర్తుంచుకో. దావీదు గారు అదే చేస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి భయపడకు. గతంలో నీకు అటువంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నీకు ఎటు విధమైనటువంటి సహాయాన్ని చేశాడో ఆ విషయాన్ని నువ్వు ఈరోజు గుర్తు తెచ్చుకున్నావంటే ఈరోజు నీకు ఆ సమస్య పెద్దదిగా కనిపించదు. ఆ విధంగా మనం చేసేవారంగా ఉండాలి. అప్పుడే మన ధైర్యాన్ని కూడగట్టుకోగలం. ఆ ధైర్యం ద్వారా మన యొక్క హృదయంలో ఆ యొక్క విశ్వాసం అనేది ఇంకా బలంగా మారుతుంది. అప్పుడు దేవుడు మనకు తోడున్నాడు అనేటువంటి ఉద్దేశం చాలా బలంగా మారి సమస్యను చూసి మనం భయపడకుండా, ఎటువంటి చింత చీకు లేకుండా చాలా ప్రశాంతంగా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించే వారంగా ఉంటాం. ఇక 38 నుండి 40 వచనాలను మనం గమనించినట్లయితే, సౌలు గారు కవచాన్ని దావీదు గారికి ఇస్తారు. కానీ దావీదు గారు ఇక్కడ ఏం చేస్తారంటే, సౌలు గారు ఇచ్చినటువంటి కవచాన్ని తిరస్కరిస్తాడు. సౌలు తన యొక్క కవచాన్ని దావీదుకి ఇచ్చాడు, కానీ దావీదు వాటిలో నడవలేకపోయాడు. పసివాడు, బాలుడు, యవనస్తుడు. ఆయన ఏమో తన యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకున్న ప్రతి విధమైన కవచాన్ని ఈయనకిస్తే ఈయనేమో వేసుకుని నడవలేకపోతున్నాడు ఆ బరువు మోయలేక. అందువల్ల ఏం చేశాడంటే ఆ కవచాన్ని తీసి పక్కన పెట్టేశాడు. తనకు అలవాటైనటువంటి వాటినే తీసుకుంటాడు. ఏంటంటే ఒక కర్ర, వాగులోని 5 మృదువైన రాళ్ళు, ఒక వడిసెల. ఆయన చేతులు ఎప్పుడు అవే ఉంటాయి గొర్రెలు కాసుకునేటప్పుడు. తనకి ఏదైతే అలవాటైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటినే తీసుకొని వెళ్తాడు యుద్ధానికి. ఇక్కడ ముఖ్యమైన పాఠం ఏంటంటే, దేవుడు నిన్ను ఉపయోగించుకోవడానికి ఇతరుల ఆయుధాలు అవసరం లేదు. దేవుడు నిన్ను ఉపయోగించుకోవడానికి ఇతరుల యొక్క సహాయం నీకు అవసరం లేదు. దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలి అంటే ఇతరుల యొక్క జ్ఞానం నీకు అవసరం లేదు. దేవుని సహాయమే నీకు చేస్తాడు, దేవుని యొక్క జ్ఞానమే నీకు ఇస్తాడు, దేవుని యొక్క చేతినే నీకు ఇచ్చి నిన్ను పైకి లేపుతాడు. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని సరైన విధంగా నువ్వు ఉపయోగించుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది నువ్వు నీ యొక్క మనసులో జ్ఞప్తికి తెచ్చుకో. ఎవరు సహాయం చేస్తారో వాళ్ళ దగ్గర అది తీసుకున్నా, వీళ్ళ దగ్గర ఇది తీసుకున్నా, నా దగ్గర అది లేదే అని నువ్వు ఎప్పుడు ఆలోచించుకో. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాలను సరైన విధంగా నువ్వు ఉపయోగించావనుకో, నువ్వు అనుకున్నది నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు. అదే ఇక్కడ దావీదు గారు చేశారు. ఇక 41 నుండి 47 వచనాలు మనం గమనించినట్లయితే దావీదు గారు గొలియాతుని ఎదుర్కోవటం. ఇక్కడ గొలియాతు దావీదుని చూసి ఏమంటాడు తెలుసా? నేనేమైనా కుక్కనా, నీవు కర్రలతో నా దగ్గరకు వస్తున్నావు అని ఎంతో హేళనగా మాట్లాడాడు గొలియాతు. కానీ దావీదు గారు భయపడలేదు. ఇక 17వ అధ్యాయము 45వ వచనం మనం మార్క్ చేసుకుందాం. మీరందరూ కూడా మార్క్ చేయండి. 17వ అధ్యాయము 45వ వచనం.
నేను నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల దేవుడైన యెహోవా నామమున వచ్చాను. ఎవరి నామమున వచ్చాడండి? సౌలు కాదు పంపించింది ఆయన్ని. ఆ దేశపు రాజు కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులు కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రుల ద్వారా ఆయన రాలేదు. వాళ్ళ పేర్లు చెప్పుకుని అటకడిగిన, నీవు తిరస్కరించావే ఇశ్రాయేలు సైన్యము, ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున నేను నీ దగ్గరకు వచ్చాను. దావీదు గారు తన యొక్క బలం గురించి మాట్లాడలేదు. దావీదు గారు తను గతంలో చేసినటువంటి ఆ విషయాల గురించి ఇక్కడ ఆయన మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని గురించి మాట్లాడుతున్నాడు. 47వ వచనంలో అంటాడు, యుద్ధము యెహోవాదే. పిచ్చోడా, నేను కాదు నీతో యుద్ధం చేసేది. నేనేదో ఒక కర్రని, ఒక ఒడిసెల్ని, 4 గులకరాలు సంచిలో వేసుకొని వచ్చా. నేను అనుకుంటున్నావు నీతో యుద్ధం చేసేది. నేను కాదు నీతో యుద్ధం చేసేది. ఎవరంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈరోజు నీతో యుద్ధం చేయబోతున్నాడు. ఈ మాట ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడాను చాలా గొప్ప మాట, చాలా బలమైన మాట, చాలా ధైర్యాన్ని ఇచ్చే మాట, ఎంతో ధైర్యంతో మాట్లాడిన మాట. ఈరోజు ఈ యొక్క మాట నిన్ను నన్ను ప్రశ్నిస్తుంది. ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు నువ్వు నేను ఈ విధంగా చెప్పే వారంగా ఉంటున్నామా, యుద్ధము యెహోవాదే అని? లేదంటే సమస్యను పరిష్కరించేవాడు యెహోవానే అని చెప్తున్నావా? సహాయం చేయవాడు యెహోవానే అని చెప్తున్నావా? పడిపోయిన నేను లేపవాడు యెహోవానే నువ్వు చెప్తున్నావా? లేదంటే నీ స్నేహితుల వైపు, నీ బంధువుల వైపు, నీ తోబుట్ల వైపు నువ్వు చేయి చాచి వాళ్ళ యొక్క సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎక్కడైనా ఈ యొక్క దావీదు యొక్క తోబుట్టువులు ఆయన అవమానించారు, ఆయన తిరస్కరించారు. ఆయనే పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు ఎవరికి ఆయన సమాధానం చెప్పలేదు. కానీ దేవుని మీద ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అంత పెద్ద ఆజానుభావుడైనటువంటి వ్యక్తి ముందు ముక్కు పచ్చలారిని యవనస్తునుచున్నాడు. ఏమని అంటున్నాడు? యుద్ధము యెహోవాది. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు మనం ఆ విధంగా చెప్పేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఆ విధమైన విశ్వాసాన్ని కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం ఈరోజు కొనసాగిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకునే వారమై ఉండాలి. ఇక 48 నుండి 51 వచనాలు మనం గమనించినట్లయితే, దావీదు గొలియాతును పడగొట్టుట, దావీదు గారు గొలియాతును పడగొట్టేటువంటి సన్నివేశం అనేది 48 నుండి 51 వచనాలు మనం గమనించవచ్చు. గొలియాతు దావీదు వైపు వస్తాడు. దావీదు కూడా అతని వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు దావీదు గారు తన సంచిలో ఉన్నటువంటి రాయిని తీసి వడసలతో విసురుతాడు. ఆ యొక్క రాయి సూటిగా వెళ్ళి గొలియాతు యొక్క నుదుటికి, అంటే ఫోర్ హెడ్ నుదుటికి తగులుతుంది. మరుక్షణమే గొలియాతు నేల మీద కుప్పకూలిపోతున్నాడు. పడిపోయాడు, అంతే, ఒక్క దెబ్బకు పడిపోయాడు. వెంటనే దావీదు ఏం చేశాడంటే గొలియాతు కత్తిని తీసుకొని అతని తలను నరికి వేస్తాడు. చిన్న రాయితో కొడితే వెంటనే పడిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి గొలియాతు కత్తినే తీసి తన యొక్క తలను నరికి వేస్తాడు. గమనించాలి మనం ఇక్కడ దావీదు ఏ విధంగా విజయాన్ని సాధించాడో. చూడండి, చిన్న సాధనం ఏంటి? ఒడిసెలు, అదేవిధంగా రాయి. గొప్ప విశ్వాసం. చిన్న వయస్కుడు, చిన్న సాధనం, కానీ విశ్వాసం ఎలా ఉంది? చాలా గంభీరంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. దానికి ఏం తోడైంది ఇక్కడ? దేవుని యొక్క శక్తి తోడైంది. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన యొక్క జీవితంలో దావీదు గారిలాగా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నామంటే దానికి దేవుని యొక్క శక్తి తోడవుతుంది. అప్పుడు మనకు అసాధ్యమైనది ఏది ఉండదు.
మనల్ని పడగొట్టేది ఉండదు, మనల్ని అవమానించేది ఉండదు, మనల్ని కిందకు త్రోసివేసేది అంటూ మన యొక్క జీవితంలో ఏది ఉండదు అన్నటువంటి విషయాన్ని దావీదు గారి యొక్క వృత్తాంతం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉన్నది. ఇక 52 నుండి 54 వచనాలు మనం పరిశీలించినట్లయితే ఇశ్రాయేలు విజయాన్ని సాధిస్తారు. గొలియాతు పడిపోవడం చూసి ఫిలిష్తీయులు భయంతో పారిపోతారు. వెంటనే ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేశారంటే వారిని వెంటనే తరుముతారు. దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాసం మొత్తం దేశానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఎంత ఉన్నాడు ఆ కుర్రోడు, ఆ యవనస్తుడు ఎత్తు ఎంత, వయసు ఎంత, తన యొక్క బాహ్య రూపం ఎలా ఉంది? సమూయేలు గారు వెళ్ళినప్పుడు చిన్న పిల్లవాళ్ళ కనిపించాడు. దావీదు గారు కలిగి ఉన్న 7 అన్నలేమో మంచి దిట్టంగా, బలంగా, ఎత్తుగా, రంగు చూసిన ప్రతి ఒక్క అన్న కూడా ఇతనే రాజు, ఇతనే రాజు, రాజు అంటే ఎలా ఉండాలి అనేటువంటి బాహ్య రూపాన్ని కలిగి ఉన్నారు. కానీ దావీదు గారు అలా లేరు. కానీ ఈ యొక్క అధ్యాయంలో ఆయన యొక్క విశ్వాసమే ఆ దేశం మొత్తానికి ధైర్యాన్ని తీసుకొచ్చింది. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క కుటుంబంలో నువ్వు కలుగున్నటువంటి విశ్వాసమే నీ కుటుంబం మొత్తానికి ధైర్యాన్ని తీసుకొస్తుంది. నీ యొక్క సంఘంలో నువ్వు కలిగినటువంటి విశ్వాసమే నీ సంఘం మొత్తానికి కూడా ధైర్యాన్ని తీసుకొస్తుంది. అది ఎలాంటి సమస్య అయినా. ఈరోజు చూడండి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చాలా సవాళ్ళు జరుగుతున్నాయి. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పలు విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కానీ నీ యొక్క సంఘంలో నువ్వు కానీ దావీదు గారు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? నీ సంఘం మొత్తాన్ని నువ్వు ధైర్యంతో నిలబెట్టిన వాడు అవుతావు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దావీదు గారు మొదట ఒంటరిగా నిలబడ్డాడు. తర్వాత ఇశ్రాయేలు సైన్యం మొత్తం అతను వెంట నిలబడింది. ఈరోజు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఒక్కడిగానే ఒంటరిగా నిలబడవచ్చు, కానీ నువ్వు నిలబడ్డ తీరును చూసి నీ కుటుంబం అంతా నీ వెనకాల నిలబడుతుంది, నీ సంఘం అంతా నీ వెనకాల నిలబడుతుంది, నీ యొక్క గ్రామం అంతా కూడా నీ వెనకాల నిలబడుతుంది. అలాంటి విశ్వాసాన్ని కనపరిచేటువంటి క్రైస్తవ జీవితాలను కలిగి ఉండాలి ప్రియ సోదరి సోదరులారా. ఇక 55 నుండి 58 వచనాలను మనం గమనించినట్లయితే సౌలు దావీదు గురించి అడుగుతారు. ఏంటంటే చివరిలో సౌలు దావీదు ఎవరు కుమారుడో తెలుసుకోవాలని అడుగుతాడు. ఇక్కడతోటి ఈ కథ తదుపరి అధ్యాయానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని యొక్క కంటిన్యూషన్ మనకి 18వ అధ్యాయంలో మొదలైపోద్ది. ఈ యొక్క అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడాను బాహ్య రూపాన్ని చూసి భయపడొద్దు. నువ్వు ఎప్పుడు కూడాను సమస్యను పెద్దగా చూసి నీ యొక్క హృదయంలో భయానికి చోటిచ్చి ఆ భయం ద్వారా నీకు కలిగినటువంటి సమస్యను భూతద్దంలో పెట్టి చూసావనుకో, అది ఇంకా పెద్దగా కనిపిస్తుంది. భయం అనేది భూతద్దంగా ఉంటుంది. ఆ భూతద్దంలో ఎంత చిన్నదాన్ని చూసినా చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ ఆ విధంగా నువ్వు ప్రవర్తించకుండా దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అనుకో, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడు ఆ సమస్య కంటే గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తుంది. ఇక రెండవదిగా, నిన్ను చూసి ఎవరైనా హేళన చేశారనుకోండి, నిన్ను చూసి ఎవరైనా తక్కువగా మాట్లాడారనుకోండి, ఎవరైనా నిందించారనుకోండి, నువ్వు అందరికీ పేరు చొప్పున అందరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అస్సలకి లేదు. ఒకనొక రోజు దేవుడు నిలబెడతాడు. పడిపోయినటువంటి నిన్ను దేవుడు నిలబెడతాడు. నువ్వు నిల్చున్నటువంటి పరిస్థితులే ప్రతి ఒక్కరికి సమాధానాన్ని తెలియజేస్తాయి. ఇంకోటి ఏంటంటే, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో అయినా కానీ నువ్వు ధైర్యాన్ని కూడబెట్టుకొని నిలబడు. అప్పుడు దేవుని యొక్క శక్తి నీకు తోడై ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే, నీకు సమస్య వచ్చినప్పుడు గతంలో దేవుడు నీకు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని నువ్వు గుర్తు చేసుకో. అది ఎప్పుడైతే నువ్వు గుర్తు చేసుకుంటావో నీకు ధైర్యం అనేది నీ యొక్క హృదయంలో ప్రవేశిస్తుంది. అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. అప్పుడు నన్ను లేపిన దేవుడు ఇప్పుడు కూడా నన్ను లేపుతాడు అనేటువంటి ఆలోచనలకు నువ్వు వెళ్ళి విశ్వాసంలో ఇంకా పై స్థాయికి వెళ్ళేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. గమనించాలి ప్రతి సహోదరి సహోదరులారా, చిన్న వయస్కుడు, యవ్వనస్తుడు ఒక దేశమే చూసి భయపడినటువంటి మనిషిని చిన్న రాయితో కొట్టి చంపేశాడు. దానికంటే గొప్ప సమస్యలు మన యొక్క జీవితంలో వస్తున్నాయి. ఇంకా దానికంటే గొప్ప ఇబ్బందులు మనం పడతామా? దేశానికి రాజు భయపడ్డాడు, ఆ దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ భయపడ్డారు అతను చూసి. కానీ ఎవరు భయపడలేదు. ఎవడైతే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడో వాడి దృష్టికి దేవుడు తప్పించి ఎవ్వరు పెద్దగా కనిపించరు. వాడి దృష్టికి దేవుని ముందు అందరూ చిన్నవాళ్ళే అనేటువంటి దృక్పథానికి వెళ్తాడు. ఈరోజు గమనించుకో ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వచ్చినటువంటి సమస్యలు చాలా చిన్నవే దేవుని ముందు. దేవుడే గొప్పవాడు, దేవుడే పెద్దవాడు. నీ సమస్యలు చిన్నవే, అల్పమైనవి. కానీ దేవుని పక్కన పెట్టి, విశ్వాసాన్ని పక్కన పెట్టి, భయాన్ని కానీ నీ యొక్క హృదయంలో చోటిచ్చావా, అవి చాలా పెద్దగా కనిపిస్తాయి. నేను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క యవనస్తుడైనటువంటి దావీదు గారు ఎలాంటి విశ్వాసంతో తన యొక్క దేశం అంతటికి కూడా విజయాన్ని తీసుకొచ్చాడో, అదేవిధంగా మనం కూడా మన యొక్క కుటుంబంలోను, మన యొక్క సంఘంలోను, మన యొక్క బంధుమిత్రులు వచ్చేటువంటి సమస్యలన్నింటినీ మనం కలిగినటువంటి విశ్వాసంతో వాటిని ఎదుర్కొని మన కుటుంబానికి, మన సంఘానికి ఒక మంచి పరిపూర్ణమైనటువంటి విజయాన్ని తీసుకొచ్చేటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం అందరం కలిగి ఉండాలని కోరుకుంటూ, ఇంతవరకు శ్రద్ధగా వాక్యం మీ అందరూ కూడాను ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనములు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. అదేవిధంగా నాకు ఇటువంటి చక్కని సదావకాశం దయచేసిన సహోదరునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క సమూయేల మొదటి గ్రంథము 17వ అధ్యాయం అంతటిని వివరించినటువంటి సహోదరుడు సంతోష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. నేను చెప్పవసరం లేదు, చక్కగా మళ్ళీ సహోదరులే రిపీట్ చేసి వివరంగా చెప్పారు. ఈ గొప్ప సంగతులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన హృదయంలో ధైర్యంగా దేవుని వైపు మాత్రమే చూస్తూ మనం ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉండాలని కోరుకుంటున్నాను. సహోదరులు సంతోష్ గారే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి రమేష్ గారు దేవుని యొక్క వాక్యం ఉపదేశిస్తారు. వారి కొరకు కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుతున్నాను. సర్వోన్నతుడా, సర్వంతర్యామి, సర్వ సృష్టికి కారణభూతుడా, నీ నామమునకు వెనలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి మీకు వెనలేని స్థుతులు చెల్లిస్తున్నాం. ఇక ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మేమందరం కూడాను ఈ విధంగా కూడుకొని నీ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మహాభాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. దాన్ని బట్టి మీకే వెనలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క వాక్యం ఇంతవరకు మాతో కూడా మాట్లాడి ఉన్నది. దావీదు గారి యొక్క జీవితం నుండి మీరు మాకు నేర్పించినటువంటి సత్యాన్ని బట్టి మీకే వెళ్ళని స్థుతులు చెల్లిస్తున్నాం. దావీదు గారు ఎట్టి విధంగా అయితే మీ యందు విశ్వాసాన్ని కలిగి ఎంత పెద్ద సమస్యనైనా కానీ చిన్న సమస్యగా ఎంచి, మీరు దానికంటే గనుడని, మీరు దానికంటే గొప్పవారని ఎంచి, తన యొక్క జీవితంలో తాను వేసినటువంటి ప్రతి అడుగును మేము మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని, ఆయనను బట్టి మేము కూడాను అట్టి విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మా యొక్క క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క సమయంలో మా యొక్క సహోదరుడు మీ యొక్క వాక్యాన్ని మాకు బోధించడానికి సిద్ధపడి ఉండగా, తన యొక్క లౌకిక జ్ఞానం మీద ఆధారపడకుండా మీ యొక్క జ్ఞానం మీద ఆధారపడుతూ, వినయం ఉన్న వారికి ఎట్టి విధంగా మీ యొక్క వాక్యం వివరిస్తే అర్థమవుతుందో అటు విధమైనటువంటి సులభ రీతిలో మీ యొక్క వాక్యాన్ని వివరించేటువంటి జ్ఞానాన్ని దయచేస్తారని కోరుకుంటున్నాం. వినేటువంటి మా యొక్క సహోదరులందరూ కూడాను వినగల చెవులను, దాన్ని గ్రహించగల మనసును దయచేసి ఆ యొక్క వాక్యం ద్వారా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకొని నీకు నమ్మకమైనటువంటి నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించేటువంటి జ్ఞానం దయచేస్తారని
కోరుకుంటున్నాం. తద్వారా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఇచ్చిన ప్రార్థన మనని మా ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమందున్న మా తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సంతోష్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఈ సమయంలో సహోదరులు ఎం రమేష్ గారు దేవుని యొక్క వాక్యం ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ సహోదరులకు వందనములు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీతో కలిసి దేవుని మాటలు నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నాకు కృతజ్ఞతలు. అలాగే ఇప్పటి వరకు కూడా వాక్యం చెప్పిన సోదరులకు వందనాలు. చేరి వచ్చినటువంటి సోదరిమణులకు అలాగే సహోదరులందరూ కూడా క్రీస్తు నామమున వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు మనము క్లుప్తంగా ఈ యొక్క పాఠాన్ని మనం ముగించుకుందాము. దేవునికి లోబడుట అనే విషయాన్ని మనం ప్రారంభించాము. దేవునికి లోబడటం విషయంలో దేవుడి పని అయినటువంటి ఈ సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుందని మనం నేర్చుకున్నాము. ఆ ఆకాశము అలాగే సముద్రము, భూమి, సముద్రంలో ఉన్న సమస్తము ఇవన్నీ కూడా దేవుని కట్టడికి లోబడి వాటి క్రమాన్ని వాడు చేస్తూ దేవునికి లోబడుతుంది అని మనం నేర్చుకున్నాం. తర్వాత మానవుణ్ణి దేవుడు ఎంత ప్రత్యేకంగా నిర్మించాడో మనం నేర్చుకున్నాం. దేవుడి స్వరూపంతో మానవుని చేశాడని, అలాగే ఆయనకి సృష్టి మీద, మానవుడికి సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చాడని, అలాగే ఈ సృష్టి అంతా కూడా మానవుడి కొరకు పనిచేస్తుందని, దేవుని మహిమ కొరకు మానవుని సృష్టించాడని, క్రీస్తు లాంటి స్వరూపంలో మహిమపరచాలని మనల్ని సృష్టించాడు. అంటే చాలా ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఒక గొప్ప ఆధిక్యతతో మనల్ని దేవుడు సృష్టించాడు. మరి ఎంత గొప్ప ఆధిక్యతతో సృష్టించబడినటువంటి మనము దేవుడు మనల్ని సృజిస్తే మరి మనంతా లోబడాలండి దేవునికి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సూర్యుడు అలాగే ఆకాశము ఈ సమస్త సృష్టి దేవునికి లోబడుతుంటే దేవుని స్వరూపాలుగా సృష్టించబడినటువంటి మానవుడు మాత్రం దేవుని విషయంలో తిరుగుబాటు చేస్తున్నాడండి. అంటే సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది, ఆయన నియమించిన కట్టడికి చక్కగా లోబడుతుంది. కానీ ఆయన స్వరూపాలుగా నిర్మించుకున్నటువంటి దేవుడు ఎంతో ఇష్టంతో క్రీస్తు లాంటి స్వారూప్యతలో నిర్మించుకున్నటువంటి వారు మాత్రం దేవుడి విషయం తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు అదే మనం నేర్చుకొని ఈ పాఠం ముగించుకుంటాము. క్లుప్తంగా నేను చెప్పేస్తానండి. మానవుడు ఎలా తిరుగుబాటు చేస్తున్నాడు అనే విషయం మనం నేర్చుకుంటాం. ఈ తిరుగుబాటు చేసేటువంటి లిస్టులో మీరైనా నేనైనా ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసి దేవుని యొక్క హృదయ కోత నుంచి మనము బయటికి వచ్చి, అంటే ఆయన ఎంత వేదన చెందుతున్నాడో ఒకవేళ ఆ లిస్టులో మనం ఉంటే దాన్ని అర్థం చేసుకొని ఆయన మాటల ద్వారా మనం ఆయన సంతోషపెట్టేవారుగా, ఆయనకు లోబడేవారుగా ఉన్నాము. ఆలోచన చేస్తే మానవుడు ఎలా తిరుగుబాటు చేస్తున్నాడు దేవుని మీద అని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 2వ అధ్యాయము 16-17 మనం పరిశీలన చేస్తే ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్రంతంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమన్న నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. నరుడు లేదా మానవుడు నేడు ఆదాము దగ్గర నుంచి నేటి వరకు కూడా మానవుడు ఎలా తిరుగుబాటు చేస్తున్నాడు దేవుడి మీద. ఈ రోజున మీరు నేను ఒకవేళ ఈ లిస్టులో ఉన్నామేమో పరిశీలన చేయండి. ప్రియ దేవుని పిల్లలారా, గ్రహించండి. ఆజ్ఞను అతిక్రమించి దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నామండి. ఇక్కడ మొట్టమొదటి మానవుడు ఆదాము మొదలుకొని నేడు మన వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించకపోతే మనము దేవుడి మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉంటాము. ఆలోచించండి. ఆయన స్వరూపాలుగా నిర్మించుకున్నటువంటి మనము దేవుని విషయంలో ఎంతలాగా తిరుగుబాటు చేస్తున్నామో గ్రహించండి.
మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముతో దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ఏదెను తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ మంచి చెడ్డల తెలియని వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు. అది ఆజ్ఞ. అంతే కదండి. దేవుడు వద్దు అంటే చేయకూడదు. ఇక మనం గ్రహించాలి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏం జరిగింది మనం గ్రహించినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఏం తిన్నారండి వాళ్ళు? దేవుడు ఏదైతే తినొద్దని చెప్పాడో ఆ ఫల వృక్షమును, మంచి చెడ్డల తెలుసు వృక్ష ఫలాన్ని తన యొక్క భార్య అయినటువంటి అవ్వమ్మ తింది. తనతో పాటు తన భర్త కూడా ఇచ్చినప్పుడు తన కూడా తిన్నాడు. ఇప్పుడు వీళ్ళ తినటం ద్వారా ఏం జరిగింది అంటే, ప్రాముఖ్యంగా ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు వద్దన్న పని చేశారు. ఇలాగా మొట్టమొదటి మానవుడితో ప్రారంభించబడినటువంటి తిరుగుబాటు నేటికి ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది అనే విషయం గ్రహించాలి. అలాగా ఆజ్ఞను అతిక్రమించి మనం తిరుగుబాటు చేయడం అనేటువంటిది ప్రారంభించాము. ఈ రోజున మనం కూడా దేవుని విషయంలో మనము భక్తులంగా లేదంటే విశ్వాసుగా కొనసాగుతున్నాం కదా, మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞని మనం పాటిస్తున్నామా, చేయట్లేదని గ్రహించాలి. మనం గ్రహించినట్లయితే కనుక మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, మనం ఎంత అధికంగా దేవుడికి ఇచ్చేవారుగా ఉన్నా, నువ్వు ఎంత విస్తారమైనటువంటి ప్రార్థనలు చేసినా ఆయన చెప్పినది చేయకపోతే గనక నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేసినట్టే. ఆ విషయం మనం గ్రహించినట్లయితే కనుక సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మనం గ్రహించినట్లయితే 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడికి ఏదండి సంతోషం? ఆయన ఏదైతే చేయమన్నాడో అది చేయటము సంతోషము. అది మానేసి నువ్వు విస్తారంగా ఇచ్చినా, నువ్వు రాత్రంతా ఉపవాసం ఉన్నా, లేదంటే నువ్వు రోజు నువ్వు ప్రార్థనకు మానకుండా వెళ్ళినా ఏం ఉపయోగము? మీరు గ్రహించినట్లయితే ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టము. నీ భక్తి అనేటువంటిది నువ్వు ఎంత భక్తిని కనపరిచినా, నువ్వు దేవుని మాట వినకుండా ఎంత చేసినా కానీ ఆ విషయంలో సంతోషించడండి. సరే నేను చెప్పింది చేయట్లేదులే, కానీ చాలా విశ్వాసంగా ఉంటుంది, చాలా భక్తిగా ఉంటుంది అని దేవుడు సంతోషించడండి. కానీ నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు దేవుడి విషయంలో. మీరు గ్రహించినట్లయితే 23వ వచనంలో తిరుగుబాటు చేయుట, ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటండి? తిరుగుబాటు చేయుట. దేవుడు చేయమన్నది చేయకుండా, దేవుడు వద్దన్నది చేస్తే, దేవుడు చేయమన్నది చేయకపోయినా, వద్దన్నది చేసినా మనం ఏం చేస్తున్నట్టు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాం. ఈ సృష్టి అంతా కూడా దేవునికి లోబడి కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. మరి దేవుడు మనల్ని దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా సృష్టించాడు మనల్ని. ఈ సమస్త సృష్టి మన పాదాల కింద పెట్టాడు. ఇంత జ్ఞానం ఇచ్చేటువంటి మానవుడు మాత్రము బుద్ధిహీనుడైపోయి దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడండి. గ్రహించండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపంతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. ఏ పాపంతో సమానం అండి? మీరు గ్రహించినట్లయితే తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపంతో సమానం. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. అంటే నీవు సోదె చెప్పించుకో అవసరం లేదు. సోదె చెప్పించుకోవడం ఎంత పాపమో, విగ్రహారాధన ఎంత పాపమో, నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించి అంతే పాపాన్ని పొందించుకుంటున్నావు నువ్వు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విషయం ఎలా తిరుగుబాటు చేస్తున్నాము అంటే, ఆయన ఆజ్ఞను అతిక్రమించి మనం తిరుగుబాటు చేస్తున్నాము. బైబిల్ గ్రంథంలో ఆయన చిత్తాన్ని అంతా తెలియపరిచాడు. మనం గ్రహించినట్లయితే నేడు మరి ఎగ్జాంపుల్, ఆనాడు ఆదాం మొదలుకొని నేటి మన వరకు కూడా
ఎలాగ మనం దేవుని విషయంలో తిరుగుబాటు చేస్తున్నాం. ఒకవేళ ఆ తిరుగుబాటుదారుల్లో మనం ఏమైనా ఉన్నామని పరిశీలన చేస్తే నేడు ఎలా క్రైస్తవులుగా పిలువబడేవారు తిరుగుబాటు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిశీలన చేస్తే ఆరాధన విషయంలో ఒక క్రమమైనటువంటి ఆరాధన చేయక దేవుని తిరుగుబాటు చేస్తున్నారు. అంటే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం ఆరాధించకుండా తిరుగుబాటు చేస్తున్నారు. అలాగే సేవకులు పాస్టర్లుగా పిలువబడేటువంటి వారిని వెంబడిస్తూ, అంటే బైబుల్ ఏం చెప్తుంది అనేటువంటిది వాళ్ళకి అనవసరం అండి. మా సేవకుడు చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి అలా చేయాలి. ఇక అందులో ఉందా లేదనేటువంటిది అనవసరం. అంటే దేవుని కంటే కూడా దేవుని స్థానంలోనే మనుషులు పెట్టేస్తున్నారు. చూడండి ఎంత ఘోరమైనటువంటి పాపము. ఇలాగా వారిని, అంటే దురాభిమానం పాపం అని చెప్పింది గ్రంథం. కాబట్టి దేవుని వాక్యం తర్వాత ఎవరైనా సరే, ఏ సేవకుడైనా సరే, ఏ పాస్టర్ అయినా సరే, మేమైనా సరే, ఇక్కడ దేవుని దగ్గర ఎవరు కూడా అతిథులేం కాదండి. మనకి కావాల్సింది దేవుడు. ఆయనే మనల్ని నిత్యత్వంలోకి తీసుకెళ్లేది ఆయన మాటలే. అది విడిచిపెట్టేసేసి మన ఆరాధన క్రమం అనేటువంటిది దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే చేస్తున్నామా అనేటువంటిది పరిశీలన లేదు. అలాగే నేటి దినాలు కూడా ఇప్పటికీ దేవుడు అమలు చేసి కొట్టేసినటువంటి ఆ పాత నిబంధనలు అనుసరించే వాళ్ళు కొందరు ఇప్పటికీ ఉన్నారు. శనివారం ఆరాధన చేసేవారు ఉన్నారు. అలాగే దశమ భాగాలు తీసుకునేటువంటి వారు ఉన్నారు. అలాగే పండగలు చేసేవారు ఉన్నారు. మీరు గమనించండి. మరి ఇవన్నీ కూడా దేవుడు మరి నేటి క్రైస్తవుల్ని చేయమని ఆజ్ఞాపించాడా? ఆయన మనం గ్రహించాలి. ఇవన్నిటి విషయాల గురించి చాలా సుదీర్ఘ కాలం నుంచి దేవుడు సోదరుల ద్వారా, దేవకర్ణ గారి ద్వారా, అలాగే అప్పుడప్పుడు కొందరు సోదరుల ద్వారా చాలా చక్కటి విషయాలు తెలియపరుచుకుంటూ వచ్చారు. మరి వాటన్నింటిని కూడా విని మనం మారట్లేదంటే ఎందుకని మనం దానిలో ఉండిపోతున్నాము? దురాభిమానంలో ఉండిపోతున్నామా? లేదంటే వాళ్ళు అలాగే చెప్తారు అనుకుంటున్నారా? మీరు గ్రహించండి. తెసలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులైతే పౌలు వాక్యం చెప్పినప్పుడు ఇవి మనుషుల మాటలు కావు గాని ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అంగీకరించారు. కాబట్టి ఆ వాక్యమే వారిలో కార్యసిద్ధిని కలగజేసాను. గ్రహించండి ప్రియ సహోదరి సహోదరులారా. అట్లాగే ఇబ్రీ పత్రికలో వీరు విశ్వసించిన వారితో కలిసి నడుచుకోలేదు కాబట్టి ఆ వాక్యమే వారికి నిష్ప్రయోజనం అయిపోయాను. మనం నిష్ప్రయోజనం అయిపోయేటువంటి లిస్టులో ఉన్నామా? ఆ వాక్యము కార్యసిద్ధంగా వేసేటువంటి లిస్టులో ఉన్నామా? గ్రహించాలి మీరే. గమనించట్లేదు కనుక ఈ రోజున మరి దేవుడు ఆజ్ఞాపించినటువంటి దానిలో ఎన్ని విధాలు తిరుగుబాటు చేస్తున్నాము. అలాగే రొట్టె విరిచేటువంటి క్రమంలో కొందరేమో నెలకు ఒకసారి విరుస్తారు, కొందరేమో 3 నెలలకు ఒకసారి విరుస్తున్నారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి విరుస్తున్నారు. కొంతమంది అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. 3వ తారీఖు అని చెప్పేసి నేను స్వయంగా విన్నానండి. నేను అక్కడ మా మేనగోళ్ళని వివాహానికి ఇచ్చాము ఆ ప్రాంతం మందు. ఆ 3వ తారీఖు శుక్రవారం వచ్చిన, గురువారం వచ్చిన, బుధవారం వచ్చిన ఇచ్చేస్తున్నారు. మరి అది దేవుడు ఆజ్ఞాపించేటువంటి క్రమమేనా? మరి ఆ క్రమాన్ని కూడా పాటించేటువంటి మరి కొంతమంది అక్కడ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? గ్రహించండి. ఇప్పుడు వారు కూడా వాక్యాన్ని పరిశీలన చేయకుండా అలాగే ఇవ్వాలనుకుంటా, అలాగే చేయాలనుకుంటా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మరి దేవుడి విషయంలో వారు లోబడుతున్నారా, తిరుగుబాటు చేస్తున్నారా? గ్రహించండి. ఇలాంటి వారందరూ కూడా నష్టం ఏంటంటే తర్వాత మనం ముందుకు వెళ్తే ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీద నరులు విస్తరించారు, తమ తమ మార్గాలను చెరిపివేసుకున్నారు. దేవుడు హృదయంలో సంతాపం పొందాడు వీళ్ళని సృజించినందుకు. జలప్రలయం ద్వారా మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసాడు. ఆలోచించండి. దేవునికి మాట వినే వాళ్ళే కావాలండి, లోబడే వాళ్ళే కావాలండి. నోవాహు కుటుంబం ఒక్కటే లోబడింది. నోవాహు కుటుంబం ఒక్కరే దేవుడి ఆజ్ఞ ప్రకారం జీవించారు కాబట్టి ఆ ఒక్క కుటుంబం నిలబడింది. దేవునికి సంఖ్యతో ఆధిక్యతతో పని లేదండి, ఆయనకి లోబడడం కావాలి. కాబట్టి మనము గుంపులో వెళ్ళిపోద్దండి, అందరితో ఉండొద్దండి. దేవుని వాక్యాన్ని వెంబడించండి, మీరు నిత్య జీవం కలిగిన వారుగా ఉంటారు. తర్వాత మనం ఆలోచన చేస్తే రెండో విషయంలో ఎలా మనం తిరుగుబాటు చేస్తున్నారు దేవుని విషయంలో అంటే మానవులు ఒకటి దేవుని పిల్లలుగా అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎలా తిరుగుబాటు చేస్తున్నారో నేటి మనం ఒకరు పరిశీలన చేశాము. రొట్టె విరిచే క్రమంలో కావచ్చు, ఆరాధన క్రమంలో కావచ్చు, పండగల విషయంలో కావచ్చు, దశంభాగాల విషయాలు కావచ్చు, ఇవన్నిటిలో కూడా దేవుడు ఆజ్ఞాపించినది వారు చేస్తూ తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. రెండో విషయం మనం పరిశీలన చేస్తే అన్ని జనులుగా ఉన్నటువంటి వారు,
అలాగే కొందరు క్రైస్తవులు వారు కూడా ఉండి ఉండవచ్చు. ఎలాగ దేవుని మీద తిరుగుబాటు చేస్తారంటే సృష్టిని పూజించడం ద్వారా తిరుగుబాటు చేస్తున్నారండి. ఈ సృష్టిని దేవుళ్ళుగా భావిస్తారండి. సూర్య భగవానుడు, భూతల్లి, అలాగే గాలి దేవుడు, అలాగే అగ్ని దేవుడు, ఈ పంచభూతాలని దేవుళ్ళుగా చిత్రీకరించి పూజించేటువంటి వారు ఉన్నారు. మరి ఇటు వారిలో మరి వారు నిజదేవుడు తెలియక వారు ఈ సృష్టికర్తని మరిచి ఈ సృష్టాన్ని పూజించే వారుగా ఉన్నారు. అలాగే దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారండి. ఈ లిస్టులో దేవుని పిల్లలుగా పిలవబడిన వారు కూడా కొందరు ఉండవచ్చు, ఉన్నారు కూడా మనం ఆలోచన చేస్తే. ఈ విషయము ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం మనం 4వ వచనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తే 16వ వచనం నుంచి, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమైనను, భూమి కిందనున్న నేలయందుల ఏ చేప ప్రతిమైనను, ఆడ ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూచి మరులు కొలపబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి ఎందుకు ఇచ్చాడండి దేవుడు? నీ ప్రత్యేకత నీకు తెలిస్తే ఈ సృష్టిని నువ్వు పూజించవు. నీకు సర్వెంట్ అండి, నీకు సేవ చేస్తుందండి సృష్టి. నీ కోసం పంచిపెట్టాడు దేవుడు ఈ సృష్టిని. మానవుడ కారణ జన్మమైనటువంటి కొందరు పాట పాడుతూ ఉంటారు. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, పగలెందుకు, రాత్రుడెందుకు, ఉన్నవన్నీ నీ కోసమే. ఆ విషయాన్ని మర్చిపోయి సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజించే వారుగా ఉండి దేవుణ్ణి తిరుగుబాటుదారులుగా నేటి మానవుడు ఉంటున్నాడు. గ్రహించండి. గమనించినట్లయితే సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి, సర్వ మానవాళి కొరకు ఆకాశంలో ఉన్నటువంటి ఆ చంద్ర నక్షత్రములను సమస్తాన్ని దేవుడు మన కొరకు ఉంచాడండి. మన కొరకు పనిచేస్తున్నాయండి అవి. మన కొరకు పనిచేసేటువంటి వాటిని నమస్కరిస్తూ పూజిస్తూ వాటిని మన కొరకు ఇచ్చినటువంటి దేవుని విడిచిపెట్టేశారు. ఎంత బాధాకరం విషయం అండి. గమనించినట్లయితే ఇదే విషయాన్ని రోమపత్రిక 1వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే ఇలాగా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం గమనించినట్లయితే, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లించడం లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను. ఎవరైతే సృష్టిని పూజించేవారుగా ఉంటారో, దేవుని ఆజ్ఞ అతిక్రమించేవారుగా ఉంటారో, వారి యొక్క అవివేక హృదయమైనటువంటిది అంధకారం అయిపోతుందండి. గమనించట్లయితే తమ వాదం అనేది వెద్దులేరి, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను శయమగు మనుషుల యొక్కయు. దేవుని యొక్క మహిమను ఎలా మార్చారండి? దేవుడు అక్షయుడు, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు బాహ్య రూపమైనటువంటి ఏ రూపంలో ఆయన చేసుకోదని చెప్పాడు. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, విగ్రహారాధన చేయరు క్రైస్తవులు అని చెప్పుకుంటేనే విగ్రహారాధికులుగా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని ప్రతిమలు పెట్టుకుంటున్నారండి? యేసుప్రభు ఫోటో అని, మరింతల ఫోటో అని, ఇంకా రకరకాల బాలేసు ఫోటో అని, ఇంకా జోసెఫ్ తంబి అని ఫోటో అని. ఏం చేస్తున్నారండి? వాళ్ళు చేస్తానేమో విగ్రహారాధన, మన చేత విగ్రహారాధన కాదా? ఎక్కడ చెప్పాడండి దేవుడు? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. మనుషుడు దేవుడే, పక్షులు దేవుడే, జంతువులు దేవుడే, పురుగులు దేవుడే. దేవుడి అక్షయుడగు దేవుని మహిమను మార్చేశారండి. ఆ దేవత్వాన్ని ఆపాదించేస్తున్నారు. గ్రహించండి. ఈ రోజున అట్టి అజ్ఞానంలో మనం ఉన్నామేమో గ్రహించాలి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి
తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆ సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్వతహుడే ఉన్నాడు. ఆమెన్. గ్రహించట్లేదు చాలా ప్రాముఖ్యమైన మాట. సృష్టికర్తను ప్రతిగా సృష్టమును పూజించిరి. సృష్టించినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టేశారు. సూర్య భగవానుడని, భూదేవుని, గాలిదేవుడని, అగ్నిదేవుడని, అలాగే రకరకాలైనటువంటి నమస్కారం చేయడాలు, అలాగే అక్షయమైనటువంటి దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్క ఈ ప్రతిమా రూపాలుగా బాలేసి ఫోటో, పెద్ద వేసి ఫోటో, అలాగే మరియం గారి ఫోటో, దండలు వేయడాలు, అగరవత్తులు వెలిగించడాలు. నువ్వు చేసేది ఏంటి? విగ్రహారాధన కాదా? ఇక్కడ అన్యులకి మనం చెప్పే క్రమంలో నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏం చెప్పాడు మనం గ్రహించినట్లయితే కనుక దేవుడి విషయం మనం ఎలా తిరుగుబాటు చేస్తున్నావు గ్రహించండి. ఇటువంటి వారికి కలిగిన నష్టం ఏంటంటే, మనం రోమపత్రిక మొదటి అధ్యాయంలోనే పేజీ తిప్పితే 32వ వచనంలో ఇట్టి కార్యం అభ్యసించే వారు మరణముకు తగిన వారు, అంటే వారు రెండవ మరణాన్ని పొందుకుంటారని. యుగాలు కూడా అక్కడ అగ్ని ఆరదో పురుగు చావదనే విషయం గ్రహించగలగాలి. తర్వాత మనం పరిశీలన చేస్తే ఇజ్రాయేల్ వారు కూడా సంఖ్యాకాండం 14:22వ వచనంలో ఈ 10 మారులు ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేశాడని ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు తెలియపరుస్తాడు. అంటే అవిధేయత, అవిశ్వాసము. 6,03,550 మంది ఆ ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు ప్రయాణమయ్యి వాగ్దాన దేశమైనటువంటి ఆ కానాను దేశానికి ప్రయాణం అవుతున్న క్రమంలో వారు దేవుని మీద అనేక మార్లు తనిగారు, గొనిగారు. వారి అవిశ్వాసము, అవిధేయత కనుపరిచారు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యము స్పష్టంగా వాక్యము చూపించి దేవుడి చిత్తాన్ని తెలియపరిచినప్పటికీ వారి అవివేక హృదయం అంధకారం అయిపోతుందండి కొంతమందికి. ఎందుకో సత్యాన్ని అంగీకరించట్లా, ఎందుకు సత్యాన్ని స్వీకరించట్లా. అబద్ధానికి అట్రాక్షన్ అయినంత త్వరగా ఈ సత్యాన్ని స్వీకరించలేకపోతున్నారు. ఏంటో మరి అర్థం కావట్లేదు. ఇంత నీకు ఆధారం ఏంటంటే బైబిల్ వచనాలే, బైబిల్ మాటల్లో దేవుని చిత్తమే. విశ్వసించేటువంటి దానికి ఏ విధమైనటువంటి ఆధారం లేకపోయినా సరే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఎందుకనో మనుషుల మీద అభిమానం కావచ్చు, లేదా ఎంతకాలం నేను కొనసాగగల నాకు తెలియక కొనసాగనేమో అని చెప్పి అనుకుంటారేమో. నిజంగా మనం భక్తులను చూస్తే వాళ్ళు ఎవరు కూడా అలా లేరండి. పౌలు ఒకప్పుడు వేరే మార్గం నడుచుకున్నాడు, చాలా జ్ఞానవంతుడు, వెంటనే మార్చుకున్నాడు. అలాగే నపంసకుడు వెంటనే మార్చుకున్నాడు. మరి వారికంటే జ్ఞానవంతులు మనము. అలాగే అలెగ్జాండర్ అనేటువంటి అపోలో విద్వాంసుడు, ప్రావీణ్యుడు, కేవలము ఒక అననీయ అకుల అనేటువంటి భార్య భర్తలు ఒక విశ్వాసులు మరి చెబితేనే ఆయన మార్చుకున్నాడండి. వారికంటే మనం జ్ఞానవంతులమా? ఆలోచించండి. ఎలా తిరుగుబాటు చేస్తుంది దేవుడి మీద మనం. మరి ఇలాగే ఇజ్రాయేల్ ప్రజల్లో అనేక మార్లు దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు వీళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోతారని చెప్పాడు. 6 లక్షల మంది ఇంచుమించుగా వారు బయటకు వచ్చారు. ఈ వాగ్దాన భూమి చేరింది ఎవరంటే ఆ తరంలో నుంచి వచ్చిన వారిలో ఇద్దరు వెళ్ళారండి. తిరుగుబాటుదారులను ఎవరు కూడా దేవుడు ఎవరినైనా సరే అణిచివేస్తాడు. తిరుగుబాటుదారులుగా ఉంటే ఎవరో కూడా పరలోకం వెళ్ళరండి. వారు కేవలం వాగ్దాన భూమే చేరలేకపోయారు తిరుగుబాటుదారులుగా ఉంటే. మన పరలోకం ఇంకెక్కడ వెళ్తాము గ్రహించండి. 6 లక్షల మంది ఎక్కడ, ఇద్దరు ఎక్కడ? ఆ తరం వారిలో ఇద్దరు వెళ్ళారండి వాగ్దాన భూమి. ఈ రోజు మనం కూడా అంతే. మనం కూడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. ఎవరమైతే అవిధేయత, అవిశ్వాసము, తిరుగుబాటుదారులుగా ఉంటామో మనకు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోకం మనం కూడా చేరకుండా నశించిపోయేటువంటి వారుగా ఉంటాము. కాబట్టి చివరిగా ఏమిటంటే మరి మనము ఏం చేయాలి? చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం పరిశీలన చేస్తే క్రీస్తు ప్రభు ఇలాగ తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే 24 వచనం, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను,
వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకోనండి. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని విషయంలో తిరుగుబాటుదారులుగా ఉండొద్దండి. తిరుగుబాటుదారులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నశించిపోయారు, అరణ్యంలో రాలిపోయారు, రెండవ మరణకు పాత్రులుగా ఎంచబడ్డారు. మనము మనకి ఆధారం ఏంటంటే క్రీస్తు యొక్క మాటలే. ఇక ప్రభువే చెప్తున్నాడు, ఈ నా మాటలు విని, ఈ దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ మాటలు విని వా- వాటిని గైకొని ఆ ప్రకారం చేస్తూ క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడితే గనక వాన విసిరిన, తుఫాను విసిరిన ఎంతగా విసిరితే మనం కదిలించబడము. తర్వాత 26వ వచనంలో, మరి ఈ నా మాటలు విని వింటారండి, సత్యవాక్యం వింటారు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యరండి, వాళ్ళు గ్రహించరు. వింటారు కానీ ఇక వాటి చొప్పున చేయరు, గ్రహించరు. గ్రహించక ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. మనము బండ మీద కట్టుకుంటున్నాం అని అనుకుంటూ ఇసుక మీద కట్టుకుంటున్న వారుగా ఉంటున్నారు. వాన విసిరినప్పుడు అది కూలబడుతుంది. కాబట్టి మన పరిస్థితి కూడా అంతే. ప్రియ సహోదరి సహోదరుల, దేవునికి లోబడటం విషయంలో ఈ సృష్టి ఎలా లోబడుతుంది మనం గ్రహించాము. మనల్ని ఎంత ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడో చూసాము. కానీ అంత జ్ఞానం పెట్టిన మనము దేవుని విషయంలో ఎంతో లోబడాల్సింది పోయి ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాము. ఆయన ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము మొదలుకొని తర్వాత తరము జలప్రళయంలో నశించిపోయారు. నేడు మనం కూడా దేవుని విషయంలో ఆజ్ఞ అతిక్రమించే వారుగా ఉంటున్నాము. మన ఆరాధన క్రమం కావచ్చు, అలాగే ఈ దశంభాగాలని, పండగలని, రొట్టె విరిచే క్రమం కావచ్చు, ఇలాగ వాక్యానుసారం కాకుండా దేవుడు ఆజ్ఞాపించింది కాకుండా చేసేటువంటి క్రమంలో ఎవరైనా ఉన్నామేమో దయచేసి దేవుడు హెచ్చరిస్తున్నాడని ప్రేమతో మార్చుకునే వారుగా మనం ఉండాలి. అలా ఉండకపోతే కనుక మనం కూడా నశించిపోయేటువంటి వారుగా ఉంటాము. తర్వాత ఈ సృష్టిని పూజించేటువంటి వారుగా ఉన్నారు. సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించే వారుగా ఉన్నారు. వారు రెండవ మరణానికి పాత్రలుగా ఎంచబడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఇంచుమించుగా 10 మార్లు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. వారి అవిధేయత, అవిశ్వాసం వలన వాగ్దానం భూమి చేరలేదు. మనం కూడా దేవుడి మీద తిరుగుబాటుదారులుగా ఉంటే గనక మనం ఒక వాగ్దానం చేసేటువంటి ఆ పరలోకం మనం చేరము. కాబట్టి మనము క్రీస్తు యొక్క మాటలు, దేవుని వాక్యము, నీ భక్తికి, నువ్వు చేసేటువంటి విశ్వాసానికి వాక్యము ఆధారం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆ పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. లోకమును దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉండును. ఆయన చిత్తం అంతా కూడా గ్రంథంలో తెలియపరిచాడు. కాబట్టి మేము చెప్తున్నామని కాదు, గ్రంథాన్ని పరిశీలన చేసి ఆయన మాటలే మీకు ఆధారము. క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకునే వారుగా ఉండాలని మరి ఇప్పటి వరకు కూడా శ్రద్ధగా ఉన్న మీ అందరూ కూడా క్రీస్తు నామమున వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. మీ అందరికీ వందనాలు. బ్రదర్, మీకు కూడా వందనములు. మీరే ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మా సకల ఆశీర్వాదములకు, జీవమునకు కారణభూతుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ గొప్ప నామానికి స్తోత్రాలు. మరొక దినాన్ని కూడా మాకు ఇచ్చారు. కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినటాము ఎంతో శ్రేష్టము తండ్రి. మీ స్వరూపాలుగా మమ్మల్ని నిర్మించారు. మీ మహిమ కొరకు మమ్మల్ని నిర్మించి సమస్త సృష్టిని తండ్రి ఏలడానికి మాకు అధికారం ఇచ్చారు తండ్రి. మరి అంత గొప్ప ఆధిక్యతతో మమ్మల్ని సృష్టించి ఉండగా మేము మీ మీద తిరుగుబాటుదారులుగా ఉంటున్నాం తండ్రి. అటు వారిగా ఎవరి ఉన్నామేమో గ్రహించగలిగి మీ లేఖనాలను పరిశీలన చేసి మీకు లోబడే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, మరి ఎంతో ఆసక్తితో చేరి వస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, మరి పండు బాబాయ్ గారిని మీరు దీవించండి తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి. ఆయన చేస్తున్న పనిలో తోడుగుండండి తండ్రి. మరి ఎంతో ఆసక్తిగా మరి బాబాయ్ గారు కూడా మరి వాక్యం వినడానికి చేరుతుండగా తనను మీరు దీవించండి. తను చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగుండండి. అలాగే తండ్రి, వారి బిడ్డల యొక్క విషయంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, పిన్ని గారికి మీరు దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి, మరి యొక్క గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి సోదరి మని కొరకు, సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి.
మరి ముఖ్యంగా తండ్రి ఎవరైతే మరి మీ చిత్తానికి వెలుపులో ఉన్నారో, మరి ఎవరైతే తండ్రి మీ ఆజ్ఞను అతిక్రమించే వారుగా ఉన్నారో వారికి తండ్రి మరి కృప మీరు అనుగ్రహిస్తున్నారు కాబట్టి గ్రహించగలిగి తండ్రి మీ చిత్తాన్ని వెంబడించే వారుగా వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలు వేడుకుంటున్నాము. వాక్యం చెప్పే సోదరులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ఎలాగ తండ్రి మరి మరి మరణపాయం వరకు కొనసాగించినట్లుగా మరి అనేకులు ఇటు సత్యం తెలుసుకున్నట్లుగా మీరు ప్రేరేపించి నడిపించండి తండ్రి. మీ చిత్తమైతే మీ కోమానికి రాకడ ఆలస్యమైతే రేపటి దినాన మరలా మేము కలుసుకొని మీ మాటలు వినడానికి మాకు అవకాశం కలిగించమని, ఈ దినకాల ప్రయాణాల్లో మీ సన్నిధి మాకు తోడుగుంచి నడిపించమని ఈ మానవులు విన్నపములు క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.